మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన తరువాత రైతులకు పెన్షన్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి కిసాన్ పెన్షన్ యోజన పథకం కింద పింఛను ఇస్తామన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలు ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి రైతులు నెలకు 100 రూపాయలను చెల్లించాలని కేంద్రం తెలిపింది. అంతే మొత్తాన్ని రైతుల తరపున ప్రభుత్వం జమ చేయనుంది. ఎల్ఐసి ద్వారా ఈ స్కీమ్ని కేంద్రం అమలు చేయనుంది. నెలకు 100 రూపాయలు చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత 3000 పెన్షన్ ఇస్తారు. ఈ పథకానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్కులైన రైతులు మాత్రమే అర్హులు. ప్రధానమంత్రి కిసాన్ పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు రైతన్నలు తమ వంతుగా నెల 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అన్నదాతల పేరిట అంతే మొత్తాన్ని తాము కూడా పింఛన్ నిధికి జమ చేస్తామని వెల్లడించింది. రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో నిర్వహించినటువంటి దూరదృశ్య సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పింఛను పథకం గురించి చర్చించారు. వీలైనంత త్వరగా దాన్ని అమల్లోకి తీసుకురావాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు. పథకంపై ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. పింఛను పథకంలో చేరేందుకు అర్హులైనటువంటి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న రైతుల వివరాలు నమోదు చేయాలని కోరారు. ఈ పథకంలో చేరే అన్నదాతలు నెల 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రీమియం వయసుల వారీగా మారుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా అందే సొమ్ము నుంచి రైతులు నేరుగా పింఛను వాటా చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తోన్నట్టు ఆయన వెల్లడించారు. కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన అనంతరం మోదీ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి కిసాన్ పింఛను పథకాన్ని ప్రవేశపెట్టింది. వృద్ధాప్యంలో రైతన్నలకు బాసటగా నిలవడం దాని ఉద్దేశ్యం. ఈ పథకంలో చేరే రైతులకు 60 ఏళ్ల వయసు నుంచి నెల కనీసం 3000 రూపాయల పింఛన్ అందజేస్తారు. పీఎం కిసాన్ పింఛన్ నిధి నిర్వహణ, పింఛన్ చెల్లింపు బాధ్యతలను ఎల్ఐసి చూసుకుంటుంది. తొలి 3 ఏళ్లలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది రైతన్నలకు పింఛన్లు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు ఏటా 10,774 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి అర్హులైన రైతుల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కోరారు. తద్వారా అన్నదాతలకు ఈ ఏడాది ఏప్రిల్, జూలై కాలానికి అందాల్సిన నగదును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయవచ్చునని ఆయన తెలిపారు. అర్హులైన రైతులందరికీ పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏటా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. మరోవైపు కిసాన్ క్రెడిట్ కార్డు పథకంపై గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్రాలను తోమర్ కోరారు. రానున్న 100 రోజుల్లో ఈ పథకం కింద కొత్తగా 1 కోటి మందిని చేర్పించాలని పిలుపునిచ్చారు.